బులెటిన్ లో ఇప్పటి వరకు ఉన్న 6 బిగ్ బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. నెంబర్ 1, వేములవాడ రాజన్న గోశాలలో కోడల మృత్యు ఘోష ఆగడం లేదు. తిప్పాపురం గోశాలలో నిన్న ఇవాళ కలిపి 14 కోడలు చనిపోయాయి. 6 నెలల్లో 22 కోడలు మృతి చెందడంపై భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఘటనపై కలెక్టర్ ఆరా తీస్తున్నారు. రెడీగా సెకండ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించబోతున్నారు సీఎం చంద్రబాబు. పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లిలో లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. తర్వాత ప్రజావేదిక నుంచి ప్రసంగిస్తారు. ఇక థర్డ్ బ్రేకింగ్ చూద్దాం. హైదరాబాద్ నుంచి సాయంత్రం హైటెక్స్ లో జరిగే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 150 దేశాల్లో ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ కానుంది. సీఎం రేవంత్, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. విజేతకి 8,50,00,000 రూపాయల ప్రైజ్ మనీ ఇస్తారు. రెడీగా ఫోర్త్ బ్రేకింగ్. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అసోం అతలాకుతలమైపోతుంది. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సిల్చార్, ఉమ్రాంగ్షులో 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రెడీగా ఫిఫ్త్ బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహణకు సిద్ధమయ్యాయి భద్రతా బలగాలు. ఆపరేషన్ షీల్డ్ పేరుతో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్లో విన్యాసాలు ఉండబోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధతను చాటేలా ఈ ఆపరేషన్ షీల్డ్ నిర్వహణ ఉండబోతుంది. ఇక 6th అండ్ ఫైనల్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇలాన్ మస్క్ డ్రగ్స్ తీసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఒక సంచలన రిపోర్ట్ బయటపెట్టింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కెటామైన్, ఎక్స్టసీ, సైకడెలిక్ మష్రూమ్స్ వాడినట్లు కథనాన్ని ప్రచురించింది. ఇలాన్ మస్క్ వీడుకోలు వేళ హాట్ టాపిక్ గా మారింది డ్రగ్స్ న్యూస్. ఇవి ఇప్పటివరకు ఉన్న 6 బిగ్ బ్రేకింగ్స్. అయితే ఇందులో